జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ అన్ని పార్టీలు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఉప ఎన్నికలు. కీర్తిశేషులు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారి మరణం తర్వాత వచ్చినటువంటి ఎలక్షన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మేమే జెండా పాతుతాం, జూబ్లీహిల్స్ ఎలక్షన్లో మేము గెలుపు బావట ఎగరవేస్తామంటూ 3 త్రిముఖ పార్టీలు కీలకంగా అన్ని ర్యాలీలలో, అన్ని రోడ్ షోలో, అన్ని ప్రచారాల్లో చెప్పుకుంటున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఏ విధంగా కూడా మేమే గెలుస్తామని చెప్పలేక, లేదు మేము ఓడిపోతాము అని చెప్పలేక కొన్ని పరిస్థితులను తీసుకొని వచ్చింది. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అంటే సీఎం రేవంత్ రెడ్డి చేతులు ఎత్తేసిండు అన్న దిశగా కొన్ని వార్తాపత్రికలలో రాసుకుంటూ వస్తున్నాయి. అవును, ఉండొచ్చు అని. అయితే దీనికి సంబంధించినటువంటి ఒక వార్త కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తా. అయితే ఇలా మొత్తానికి కూడా జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ మీద అందరికీ కన్నున్నది, లేదు అని అంటలే. అయితే ఇక్కడ జూబ్లీహిల్స్ సంబంధించినటువంటి ఒక వార్త అయితే హల్చల్ చేస్తూ ఉన్నది. ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నావు, రా బయటికి రా, బయటికి రా, కేసీఆర్ బయటికి రావాలా, అసెంబ్లీకి రావాలా, ఆడికి రావాలా, ఈడికి రావాలా అని మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఆయన హైదరాబాద్కి ఎంట్రీ ఇస్తే ఈయన ఢిల్లీకి పోయాడు. దానికి సంబంధించినటువంటి ఒక వార్త మాట్లాడదాం. ఇక జూబ్లీహిల్స్ గురించి వదిలేయండి, ఇది మొదటి టాపిక్. క్యాబినెట్ సమావేశంలో జూబ్లీహిల్స్ గెలవడం కష్టమన్న సీఎం రేవంత్ రెడ్డి. ఎలాగో బీఆర్ఎస్ సిట్టింగ్స్ సీటు కాబట్టి ఓడిపోయినా నష్టమేమీ లేదు మనకు, జూబ్లీహిల్స్ ప్రచారానికి నేను కూడా దూరంగా ఉంటానని చెప్పిన రేవంత్, నవీన్ యాదవ్ ఓడిపోతే ఎమ్మెల్సీ ఇచ్చి తీరుతానని సమావేశంలో ప్రకటన. ఇప్పటి వరకు జరిగిన ప్రచారంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన రేవంత్, మైనార్టీలను సమన్వయం చేసుకోవడంలో అందరూ విఫలం అయ్యారని ఫైర్. ముస్లిం అభ్యర్థికి టికెట్ ఇవ్వాల్సిన అభిప్రాయపడిన మంత్రులు జూపల్లి, భట్టి. మంత్రులు జూబ్లీహిల్స్ వదిలేసి తమ శాఖ పనులు చూడాలని రేవంత్ విజ్ఞప్తి. నవీన్ యాదవ్ కొందరు రౌడీ షీటర్ అంటున్నారు, కొంతమంది గూండాగిరి చేసేటువంటి వ్యక్తి అంటున్నారు. ఈ పలు విధాలుగా నవీన్ యాదవ్కు టికెట్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేత మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ అసంతృప్తిని వెలగక్కిండు. సిఎన్ రెడ్డి తర్వాత విజయలక్ష్మి వీళ్ళంతా కూడా అక్కసు వెలగక్కిరా, లేకపోతే అసంతృప్తిని వెలగక్కిరా అనేది ఒక పాయింట్. అయితే ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి టాపిక్ మాట్లాడితే ఇక్కడ జూబ్లీహిల్స్ గెలిచినా ఓడిపోయినా కూడా మనకు పెద్ద పర్వాలేదు, ఎందుకంటే బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం కాబట్టి. ఆల్రెడీ మాగంటి గోపీనాథ్కు సంబంధించినటువంటి వాళ్ళ వైఫ్ ఎవరైతే ఉన్నారో మాగంటి సునీత మీద మనం ఎన్ని ఆరోపణలు చేయించినా కూడా ఎక్కడా కూడా పనికిరానటువంటి పరిస్థితి. దీనికి మనం అనుగుణంగా పనిచేసుకోవాలా, లేకపోతే మనం మీకు సంబంధించినటువంటి శాఖలకు సంబంధించినటువంటి పనులు చేసుకోరు, కానీ జూబ్లీహిల్స్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టి పనుల సమయం వృధా కానీయకండి అంటూ కూడా రేవంత్ మాట్లాడారు. ఎందుకు జూబ్లీహిల్స్ ఇంత ఇంపార్టెంట్, జూబ్లీహిల్స్ ఎందుకు బీఆర్ఎస్కి ఇంపార్టెంట్ అంటే చావో రేవో పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఉన్నది, చావు బతుకులల్లా బీఆర్ఎస్ కొట్టుమిట్టాడుతున్నది. ఇప్పుడు బీఆర్ఎస్ కనుక గెలవకపోతే రాను రాను బీఆర్ఎస్కి రాజకీయ భవిష్యత్తు ఉండదు అనేది కూడా కేసీఆర్ తెలుసు. కాబట్టి ఎర్రవెల్లి టు హైదరాబాద్ వచ్చిండు. ఎర్రవెల్లి టు హైదరాబాద్ వచ్చినటువంటి తరుణంలో కేసీఆర్ హైదరాబాద్ ఎంట్రీ వచ్చింది, తర్వాత రేవంత్ ఢిల్లీ టూర్ పయనమైండు. అంటే ఏంది ఈ కాంబినేషన్, రమ్మని చెప్తారు, వచ్చిన తర్వాత ఎదురొడ్డరు. రాజకీయ నాయకులు అంత ఇంతేనా, లేకపోతే వీళ్ళే ఇంతనా? దానికి సంబంధించినటువంటి ఒక వార్త కూడా హల్చల్ చేస్తూ ఉన్నది. బీఆర్ఎస్దే గెలుపు, జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ ఓడిపోతుందని రిపోర్ట్ ఇచ్చిన రాష్ట్ర ఇంటెలిజెన్స్ వర్గాలు. అప్రమత్తమైన రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ప్రచారానికి డుమ్మ కొట్టి ఢిల్లీకి పరుగులు. కలవరపెడుతున్న రిపోర్ట్, కాంగ్రెస్ ఓటమికి పలు కారణాలు వెల్లడించిన ఇంటెలిజెన్స్. మాగంటి గతంలో చేసిన అభివృద్ధి పనులతో సునీతకు కలిసొస్తున్న సానుభూతి, 22 నెలల రేవంత్ రెడ్డి అస్తవ్యస్త పాలనపై జూబ్లీహిల్స్ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత. నవీన్ యాదవ్ రౌడీ షీటర్ ఇమేజ్కు తోడైన రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలు, రేవంత్ సర్కార్ అభివృద్ధి చేయదని గట్టిగా నమ్ముతున్న జూబ్లీహిల్స్ ప్రజలు. కాంగ్రెస్కి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసి మోసపోయామని భావిస్తున్న మైనార్టీ ప్రజలు. అమలు కాని రేవంత్ అన్నక సహారా, ఇందిరమ్మ మైనార్టీ మహిళా యోజన పథకాలు, ఇలాను ఎప్పటికెప్పుడు కలవర పెట్టేటువంటి విషయాలు ఏంటంటే వీళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు. 6 గ్యారెంటీల విషయంలో పగడ్బందీగా కేసీఆర్ వ్యూహరచన చేస్తూ ఉన్నాడు. కేసీఆర్ వ్యూహరచన చేస్తే జూబ్లీహిల్స్ అష్ట దిగ్బంధనమై గెలిచే అవకాశాలు ఉన్నాయంటూ కూడా రాష్ట్ర ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్తున్నాయి.
రాష్ట్ర ఇంటెలిజెన్స్ వర్గాలు ఎవరు చెప్తాయి, ఎవరి కోసం పనిచేస్తే ప్రభుత్వం కోసం పనిచేస్తాయి. అంటే ఈరోజు కేసీఆర్ ఒకవేళ ఒక మాట మాట్లాడకుండా తన పరిధిలోనే తనకి సంబంధించినటువంటి కీలక నేతలతోటి ఇన్ఛార్జీలతోటి మాట్లాడితేనే ఈ విధంగా రిపోర్ట్ ఉన్నది. అంటే కేసీఆర్ కనుక బయటికి వచ్చి పనిచేస్తే పరిస్థితులు క్రిస్టల్గా కేసీఆర్ వైపు మొగ్గు చెప్తారు. ఆల్రెడీ బీఆర్ఎస్ వైపు సానుభూతి పరువులు ఉన్నారు అంటూ కూడా వార్త రాసుకుని వచ్చింది. ఎందుకు వై కేసీఆర్ అంటే సింపుల్గా 2-3 మాట్లాడుకుందాం. 2-3 మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. దానికి సంబంధించినటువంటిది నేను క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తా. కేసీఆర్ ఎందుకు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఈ 22 నెలల పాలన తర్వాత ఈయన వద్దు ఆయన్నే ముద్దు ఉండే కదా అనే ఫీలింగ్ ఎందుకు వచ్చారు తెలంగాణ ప్రజలు అనేది ఒకసారి మాట్లాడుకుందాం. పథకాలు బీఆర్ఎస్వి వీళ్ళు దాదాపు అన్ని పథకాలతో పోల్చుకుంటే 6 గ్యారెంటీలు అన్నారు ఇవన్నీ కదా. కళ్యాణ లక్ష్మి బ్రాకెట్లో షాదీ ముబారక్. రెండవది దానికి సంబంధించేది హైదరాబాద్లో వరదలు వచ్చినప్పుడు 10,000 రూపాయలు అనుకుందాం ఎగ్జాంపుల్. తర్వాత ఏది కేసీఆర్ కిట్టు. తర్వాత 4వది 5 రూపాయల భోజనం. తర్వాత 5వది రైతు బీమా బంధు ప్లస్ రైతు బీమా రైతు బంధు. 6వది నీళ్ళు. తర్వాత ఈ 5 మాట్లాడుకుందాం. ఇక్కడ కాంగ్రెస్ సంబంధించి ఇక్కడ మాట్లాడుకుంటే కళ్యాణ లక్ష్మికి వీళ్ళు ఏం తోడు చేసిరంటే తులం బంగారం ఇస్తున్నారు, ఇయ్యలే. తర్వాత ఇక్కడ సంబంధించి పెన్షన్ పైసలు ఎంత 2016 నుండి 4016 చేస్తున్నారు, చెయ్యలే. తర్వాత కేసీఆర్ కిట్టు తీసేసారు. దానికి సంబంధించిన టాపిక్ లేదు. తర్వాత ఇక్కడ ఇందిరమ్మ క్యాంటీన్లు అంటూ ఇదే పేర్లతోటి ఉన్నది. ఇంకా రైతు బీమా లేకపోయా, దళిత బంధు లేకపోయా, బీసీ బంధు లేకపోయా, ఇవేమీ లేవు. ఇక నీళ్ళు ఇక కరువు కాలంకి వచ్చే సమయానికి దగ్గర పడ్డది, ఎండాకాలం వస్తున్నది కాబట్టి ఇది కూడా ఇబ్బందుల పాలే ఉన్నాం. అయితే ముఖ్యంగా జూబ్లీహిల్స్ ప్రజలకు ఎవరు కావాలి అనేది ఒక టాపిక్ పెడితే చాలా వరకు పబ్లిక్ పల్స్లల్లా మాగంటి సునీత పబ్లిక్ సర్వేలలో నెంబర్ 1 ప్లేస్లో. తర్వాత నవీన్ యాదవ్ 2nd ప్లేస్లో. ఇంకా బీజేపీ 3rd ప్లేస్లో ఉన్నారంటూ కొంతమంది అంటే సర్వేలు కొంతమంది చెప్తున్నటువంటి, నేను ఎగ్జాక్ట్గా ఇలా సొంతంగా రాసి వచ్చింది. ఇంకా అయితే ఈడ కేసీఆర్ వ్యూహాత్మకమైనటువంటి చర్చ ఎందుకు బలంగా ఉంటుంది అంటే కేసీఆర్ కనుక ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే కనుక చాలా ప్రభావం ఉండే అవకాశాలు ఉంటుంది. ఆ యాసతో కావచ్చు, ప్రభుత్వ చేసినటువంటి వైఫల్యాల మీద కావచ్చు, మొత్తంగా చాలా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటుంది. అందుకే కాంగ్రెస్ కూడా లైట్ తీసుకోలే. ఈ పేపర్లో రాసుకొచ్చినట్టు అంత లైట్గా ఏం లేదు. బట్ వాళ్ళు కూడా పోరాడుతూ ఉన్నారు. నవీన్ యాదవ్కి గ్రౌండ్ క్లియర్గా ఉన్నది, కార్యకర్తలు బలంగా ఉన్నారు. పార్టీ కార్యకర్తల కంటే సొంత క్యాడర్ గట్టిగా ఉన్నది. ఆల్ ఓవర్ ట్విన్ సిటీస్లో వాళ్ళకు సంబంధించినటువంటి అభిమానులు ఉన్నారు. అది కలిసి వచ్చే అంశం. తర్వాత ఇక్కడ మాగంటి సునీతకు సానుభూతి ఒకటి, తర్వాత వివిధ రకాలుగా అభివృద్ధి పనులు ఒకటి, కేసీఆర్ వ్యూహం ఒకటి, కేటీఆర్ హరీష్ రావు పగడ్బందీగా పటిష్టంగా ప్లాన్ చేస్తున్న అదొకటి, ఇవన్నీ కూడా ఉన్నాయి. కేసీఆర్ కనుక ఇలాంటివి ఏమైనా చేస్తే, కేసీఆర్ ఒకవేళ నిజంగానే జూబ్లీహిల్స్ ఎన్నికల మీద దృష్టి సాధించింది కాబట్టి ఎర్రవెల్లి టు హైదరాబాద్ వస్తున్నాడు అనే ఒక ప్లాన్ నడుస్తూ ఉన్నాడు. ఆయన ఎక్కడ ఉన్నా కూడా రాజకీయ చక్రవ్యూహంలో రేవంత్ అష్టదిగ్బంధనం అవుతున్నాడా అనేది ఒకటి. జూబ్లీహిల్స్ గనుక ఎవరు గెలుస్తారో మీ కామెంట్ రూపంలో తెలిసినట్టుగా మీకు అనిపిస్తే మీ కామెంట్ రూపం చేయండి. మీకు తెలిసినటువంటి విషయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. దీనికి సంబంధించినటువంటి మరికొన్ని అప్డేట్స్, జూబ్లీహిల్స్ సంబంధించినటువంటి అప్డేట్స్ మరికొన్ని మీకు అందిస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ విత్ చిత్రగుప్త సైనింగ్ ఆఫ్ మీ దగ్గర.